పార్లర్కి వెళ్తే వాళ్ళు ఎక్స్ఫోలియేట్ చేద్దాం, ఫేషియల్స్ చేద్దాం అంటారు కదా, అలాగే మన ఆయుర్వేదంలో కూడా కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. నేను ఒక ప్రాసెస్ పేరు చెప్తాను. ఫ్రూట్ ఫేషియల్స్ అంటాం కదా, ఒరిజినల్ ఫ్రూట్స్ తీసుకుని పేషెంట్ని ఒక రిలాక్స్డ్ జోన్లో పెట్టి మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసి, ఎక్స్ఫోలియేషన్ ఎంత ఇంపార్టెంట్ స్టెప్ అంటే ఫౌండేషన్ రాసుకుంటారు పీపుల్, సన్ స్క్రీన్ పెట్టుకుంటారు, దాని మీద మనం ఏం పూసినా కూడా ఒక కవర్ వేసినట్టు అనమాట. దట్ విల్ నాట్ బీ దట్ మచ్ ఎఫెక్టివ్. సో ఫ్రూట్స్ న్యాచురల్ కదా, సో ఆ న్యాచురల్ మీకు తెలుసా, పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అండ్ షుగర్ కేన్లో గ్లైకాలిక్ యాసిడ్స్ ఉంటాయి. అదర్ దాన్ టేకింగ్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్లీ కదా, మనం ఫ్రూట్స్ ద్వారా, మిల్క్ ద్వారా, హనీ, వీటన్నిటితో మంచిగా ఫేషియల్స్ చేసి న్యాచురల్గా గ్లో తెచ్చుకోవచ్చు. నీకు పెళ్ళి ఉంది, 3 daysలో నాకు గ్లో కావాలి, అదంతా టెంపరీ. మెయిన్ యాజ్ ఐ సెడ్, ప్రాపర్ నిద్ర, ఆహారం ఈ ఔషధం, కరెక్ట్ ఫుడ్ తింటున్నామా. చిన్నప్పుడు స్కూల్లో నేర్పిస్తారు కదా, జంక్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, హెల్దీ ఫుడ్, బ్యాలెన్స్ డైట్ అని. దాన్ని ఇట్స్ టైం మనం అది అర్థం చేసుకుని, అవును గట్ హెల్త్ అని చాలా వింటున్నాం, డీటాక్స్, గట్ హెల్త్. ఆయుర్వేద బిలీవ్స్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ జఠరాగ్ని. ఈ జఠరాగ్ని అంటే ఏంటి అంటే మన బొజ్జ, మన కడుపు ఎంత హెల్దీగా ఉందో అది మన ఫేస్ మీద విజిబుల్ ఉంటుంది. మీకు పిగ్మెంటేషన్, యాజ్ యూ సెడ్, మార్క్స్ ఉంటాయి, బటర్ఫ్లై చీక్స్ అంటారు, మెలాస్మా అంటారు. ఎవరికైనా యూట్రస్లో ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అవి చూసి మనం చెప్పవచ్చు అనమాట. సో ఆయుర్వేద చాలా హెల్ప్ చేస్తుంది. మన దగ్గర నవరా ఫేషియల్ అంటారు, ప్రత్యేకమైన ఒక రైస్ ఉంటుంది, నవరా రైస్. దాన్ని పాలతో పాటు బాయిల్ చేసి మంచిగా ఒళ్ళంతా, నాట్ ఓన్లీ ఫేస్, హోల్ బాడీ, స్కిన్ కదా, సో లార్జెస్ట్ ఆర్గన్ అంటారు. So it brings brightening of the skin, lightening of the skin, moisturizes the skin, blood circulation help చేస్తుంది. It's a wonderful package actually.